మళ్ళీ చూసి చెప్తాను. ప్రస్తుతానికైతే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ముందు కాపు రావాలి, అలాగే వైరస్ని తట్టుకోవాలి, తామర పురుగు వచ్చేలోపు 10-30 గంటలు ఉండాలి, మరియు బుట్ట కట్టాలి, సైడ్ కొమ్మలు బాగుండాలి, ఎర్లీ క్రాప్ కావాలి. వీటిలో ప్రప్రథమంగా మనం చూసుకుంటే చెప్పాకండి వైరబీ నేను. తర్వాత మనకి ఫామ్ టెక్ నుంచి 1516 కొత్త వెరైటీ అండి. ఇప్పుడు నేను చెప్పే వెరైటీలన్నీ కొత్త వెరైటీలు, కొత్త తేజాలు కాబట్టి మనకి నమ్మకం అనేది 100% అండి, ఇబ్బంది లేదు. ఫామ్ టెక్ నుంచి కూడా అది కూడా కింద నుంచి ఒక చెట్టే అధిక కొమ్మలు ఉంటే అధిక కాపు ఉంటుంది. కింద కాపే మన ఒక వీడియో కూడా పెట్టాను, 90 సెంట్లు 19 క్వింటాలు. సో అలాగే అంటే దాని అర్థం ఏంటంటే కింద నుంచి కాపు బాగుందని చెప్పడం జరిగింది. అలాగే అటువంటి వెరైటీలే కావాలి. సో ఫామ్ టెక్ నుంచి మనం 1516 మనం సెలెక్షన్ చేసుకోవచ్చు అండి. అది కూడా వైరస్ని తట్టుకుంటుంది, కింద కాపు త్వరగా కాపు వస్తుంది, మరియు సైడ్ కొమ్మలు బాగుంటుంది. తామర నల్లి ఏదైతే ఉందో అవి వచ్చేలోపు మనకి ఖచ్చితంగా మనకి 30 క్వింటాల వరకు ఉండే అవకాశం 100% ఉంది. తర్వాత మనకి విజయ్ బయోగ్రటెక్, నుంచి కొత్త తేజ అండి వీరా అనే వెరైటీ కూడా మనకి, ఇది కూడా ఎర్లీ క్రాప్, ఇది కూడా మనకి వైరస్ని తట్టుకునే కొత్త తేజ రకం అండి. కంపెనీలోనే ఈ సంవత్సరం కొత్తగా వచ్చింది, చాలా బాగుంది. మనం ఈ ఫొటోస్ కూడా నేను తర్వాత వేరే షార్ట్స్లో పెడతాను వీటన్నిటికి సంబంధించి. సో వీరా కూడా ఎక్సలెంట్ అండి, తేజ వెరైటీ. అది కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సేమ్ క్యారెక్టర్స్ అండి, సేమ్ క్వాలిటీస్, నేను చెప్తున్నటువంటి సేమ్ క్వాలిటీస్ ఈ వీరాలో కనిపించాయి. మీకు ఆల్రెడీ తెలుసు జమీందార్ జాక్పాట్ లక్ష్మి మీరు వేసుకున్నారు కాబట్టి, కొత్త తేజ వచ్చింది కాబట్టి దానికి మనం కనెక్ట్ అవ్వగలిగితే వీఆర్ సేఫ్ జోన్. అలాగే మనకి శ్రీనాథ్ సీడ్స్ నుంచి ధనుష్, ఇది కూడా వైరస్ని తట్టుకుంటుంది, కాపు బాగుంటుంది, ఎక్సలెంట్ అండి. ఇది కూడా కేవలం మనకి రైతుకి నల్లి తామర వచ్చేలోపే 30 గంటలు కాయగలే వెరైటీల్లో ఇది కూడా ధనుష్ కూడా ఒకటి ఉంటుంది శ్రీనాథ్ సీడ్స్ నుంచి. అలాగే మనకి మరొక అంటే నంబరింగ్ కాదండి, మరొక కంపెనీ కూడా మనం చూసుకుంటే మనకి తెలుసండి న్యూజీన్స్ కంపెనీ నుంచి. న్యూజీన్స్ నుంచి మనకు తెలుసు నిత్యదేవి, మనకి చాలామందికి ఫేమస్ ఈ విత్తనం. బట్ అది జనరల్ రెసిస్టెన్స్ పవర్ లేనటువంటి విత్తనం కాబట్టి ఆ కంపెనీ నుంచి ఇప్పుడు మనకి న్యూజీన్స్ కంపెనీ నుంచే మనకి వైరస్ను తట్టుకునే విధంగా విత్తనాన్ని అప్డేట్ చేసిన పరంగా చూసుకుంటే మనకి న్యూజీన్స్ కంపెనీ నుంచి న్యూ రాధిక అనే వెరైటీని కంపెనీ లాస్ట్ ఇయర్ పరిచయం చేసిందండి. ఆ ఫీల్డ్స్ మనం చూసాము, అవి కూడా మీకు షార్ట్స్ ఫొటోస్ మీకు అప్లోడ్ ఇస్తాను. సో న్యూజీన్స్ కంపెనీ నుంచి న్యూ రాధిక అంటే కొత్త రాధిక అంటే కంపెనీని అలా పెట్టుకోవడం జరిగింది. న్యూ రాధిక అనే వెరైటీ కూడా ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. అది కూడా సేమ్ ఎర్లీ క్రాపు, మనకు వైరస్ని తట్టుకుంటుంది, అధిక కాపు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 5 నంబరింగ్ ఇవ్వలేదండి, టాప్ 1, టాప్ 2, టాప్ 3, టాప్ 4, టాప్ 5 చెప్పలేదు. అవి మీకు